దేశ పర్యాటక రంగంలో ప్రఖ్యాతిగాంచిన సదరన్ ట్రావెల్స్ సంస్థ నూతన శాఖ ఎంపీ కొనకళ్ల నారాయణ చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించారు. నూతన రాజధానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆహ్వానించేలా సంస్థ కృషి చేయాలని సంస్థను ఆయన కోరారు. బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన సదరన్ ట్రావెల్స్ ప్రారంభ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రతినిధులు వచ్చేశారు. ఏటా 1,50,000 మంది టూరిస్టులకు జాతీయ, అంతర్జాతీయ సేవలు అందిస్తున్నామని సంస్థ ఎండీ ఆలపాటి కృష్ణమోహన్, డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సదరన్ వంటి సంస్థలు కృషి చేయాలని టూరిజం శాఖ చైర్మన్ జయరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ వసతులు కావాలని న్యూ టూరిజం పాలసీ ఒకదాన్ని తీసుకుని రావడం జరిగింది. ప్రపంచంలో ఉన్న టూరిజం పాలసీలకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీగా ఈ మధ్యనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సదరన్ ట్రావెల్స్ మీకు తెలుసు, సదరన్ ట్రావెల్స్ దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునింది. సౌత్ ఇండియన్సే కాదు, ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ సదరన్ ట్రావెల్స్ ఇన్ న్యూఢిల్లీ. రాజధాని అయినటువంటి మన విజయవాడలో ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం, ఈ బ్రాంచ్ ద్వారా టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది.